ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రగ్వి టైలర్స్. స్ట్రైట్ కట్ ఫ్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఫస్ట్ కటింగ్ కోసం క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. క్లాత్ క్లోజ్ అనేది మన వైపు ఉండాలండి. ఓపెన్ అనేది అటు సైడ్ ఉండాలి, ఆపోజిట్ సైడు. ఇప్పుడు ఆది ఫ్యాంట్ కొలత ప్రకారం డ్రా చేసుకోవాలండి. ఓపెన్ వైపు అయితే కిస్తా పెట్టుకోవాలండి. పైన అయితే నన్ను ఎలాస్టిక్ ఏమన్నారు, అందుకని నేను 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉంచుకొని మార్జిన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కిస్తా కోసం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టాను. కింద కాళ్ళ దగ్గర కూడా మడతీసి కుట్టుకోవాలి కదా, అక్కడ కూడా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకున్నానండి. కిస్తా అనేది కరెక్ట్గా చూసుకొని మార్జిన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఫ్యాంట్ కిస్తా అనేది కరెక్ట్గా లేకపోయిందంటే కిస్తా పైకి పెట్టేస్తుంది, క్లాత్ అనేది ఫ్యాంట్ అనేది ఖరాబ్ అయిపోతుందండి. కిస్తా అనేది పట్టేస్తే మనం ఫ్యాంట్ అయితే కంఫర్ట్గా వేసుకోలేము కదా. అంతే అండి, డ్రాయింగ్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు మనము కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఏం లేదు, పైన ఎలాస్టిక్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. కింద కాళ్ళ దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఫోల్డింగ్ చేసుకోవడం కోసం. ఇంకా అంతే అండి, కిస్తా అయితే జాగ్రత్తగా చూసుకొని ఆది ప్రకారం పెట్టుకోవాలి. ఇంకా లోపల ఖర్చుకి ఒక 2 ఇంచెస్ అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని మార్జిన్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎలాస్టిక్ వేయడం కోసం నేనైతే బెల్ట్ కోసం ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నాను కదండి, అదైతే నేను మార్క్ చేసుకున్నది చిన్న డాట్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే కటింగ్ చూద్దామండి. ఇప్పుడు స్ట్రైట్ కట్ ఫ్యాంట్ కదండి, నన్నైతే పాకెట్ పెట్టమన్నారు. పాకెట్ కోసమని అయితే నేను స్ట్రైట్ కట్ ఫ్యాంట్ సైడ్ వైపు అనేది ఓపెన్ చేసుకున్నాను అండి, కట్ చేస్తున్నాను. నార్మల్గా స్ట్రైట్ కట్ ఫ్యాంట్ అనేది పాకెట్ లేకుండా ఉంటే అయితే ఇలా అయితే మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, నార్మల్గానే కుట్టేయచ్చు. పాకెట్ కావాలి అనుకుంటేనే మనము ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పాకెట్ కోసం ఒక 2 పీసులు తీసుకున్నానండి. పొడవు అయితే 12, వెడల్పు అయితే 7. ఇందులో ఒక పీస్ అయితే నేను తీసుకొని ఇందాక కట్ చేసిన దాంట్లో ఒక పార్ట్ అయితే తీసుకున్నానండి. నేను ఒక పార్ట్ తీసుకొని ఇట్లా సైడ్ వైపు పాకెట్ ఉన్న సైడ్ వైపు అయితే పాకెట్ని నేను పైన పెట్టుకుంటున్నానండి. ఇట్లా పైన పెట్టుకొని టేప్ తీసుకొని ఇట్లా వెడల్పు 3 అండి, పొడవు వచ్చే వరకు 6 అండి. అయితే నేను ఇట్లా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నది 2 కలిపి జాయిన్ చేసుకోవాలండి. ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న మొత్తం ఇట్లా చిన్న చిన్న డాట్లు కట్ చేయాలండి, ఎందుకంటే క్లాత్ అనేది కరెక్ట్గా తిరగడం కోసం. ఇప్పుడు ఖర్చు మొత్తం అటు సైడ్ పెట్టుకొని పైకుట్టు అయితే వేసుకోవాలండి. అలాగే పాకెట్ని లోపలికి పెట్టుకొని టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టిన పాకెట్ని ఇట్లా ఓపెన్ చేసి బయటికి తీసుకోవాలండి. ఇట్లా ఓపెన్ చేసి బయటికి తీసుకోవాలి. మనం ఇంకొక పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ని అయితే ఈ పాకెట్ కింద పెట్టాలండి. ఇది దానిపైన పెట్టాలి కుట్టింది. నేను చూపిస్తున్న విధంగా ఇట్లా పెట్టుకొని కింద పాకెట్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు పాకెట్ అనేది మనకు వచ్చేసినట్టే. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇట్లా ఈ కుట్టిన పాకెట్ అనేది ఇట్లా పట్టుకొని ఇట్లా 2 ఇంచెస్ గ్యాప్ ఉండగా మనం ఇట్లా దానిపైన ఇట్లా పెట్టుకోవాలండి. ఇప్పుడు పాకెట్ అనేది దీన్ని రెండింటిని కలిపి మనం జాయిన్ చేసుకోవాలి. పైన చిన్న కుట్టేసుకోవాలండి. ఇట్లా చూపిస్తున్న విధంగా పాకెట్ ఫ్యాంట్ని రెండింటిని ఇట్లా జాయిన్ చేయాలి. అట్లాగే కింద సైడ్ కూడా ఈ రెండింటిని ఇట్లా జాయిన్ చేసుకోవాలి. అంతే అండి, పాకెట్ అయితే రెడీ అయినట్టే. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి ఈ పాకెట్ అనేది. ఈ మధ్యకాలంలో ఈ పాకెట్ అనేది బాగా యూజ్ చేస్తున్నారండి ఫ్యాంట్స్కి అయితే. ఇప్పుడు ఇంకొక పార్ట్ కట్ చేసాం కదా, అది కూడా దానిపైన పెట్టుకొని రెండింటిని ఇట్లా సైడ్కి జాయిన్ చేసేసుకోవాలండి. చూడండి, పాకెట్ అనేది కూడా మనకు ఆ ఖర్చు అనేది బయటకు కనిపించకుండా లోపలికి ఎంత బాగుందో, చాలా బాగా కనిపిస్తుంది.
నీట్గా ఉంటుంది. అవి పోగులు అనేవి రాకుండా ఉంటాయండి. ఇట్లా ఖర్చు అనేది మనకు కనిపించకుండా లోపలికి ఉంటే. ఇప్పుడు మొత్తం కుట్టాక దీనికి పై కుట్టేసుకోవాలండి. మొత్తం జాగ్రత్తగా ఖర్చు అనేది మొత్తం వన్ సైడ్ పెట్టుకొని పై కుట్టేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా మనం ఇలాగే సైడ్ ఓపెన్ చేసి కట్ చేసుకున్నాం కదండి, అది కూడా మనము రెండు కుట్టుకుంటున్నాం కలిపి. ఇట్లా మొత్తం కలిపి కుట్టాక దీన్ని కూడా సేమ్ పై కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇట్లా పై కుట్టేశాక ఇప్పుడు ఈ కాల వైపుది ఆ కాల వైపు ఫ్యాన్ రెండు కిస్తాలు అయితే మనం జాయిన్ చేసుకోవాలండి. కిస్తా అయితే మనం జాయిన్ చేసుకోవాలి. అలాగే డబల్ కుట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక సైడ్ ఉన్న కిస్తా కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం పైన ఎలాస్టిక్ ఏమన్నారు కదా, కస్టమర్ అయితే పైన ఎలాస్టిక్ ఏమన్నారు, అందుకని కిస్తాలు రెండు వైపు నేనైతే క్లోజ్ చేసేసుకుంటున్నానండి. రెండు జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిడిల్ పెట్టి ఇప్పుడు ఎలాస్టిక్ నడుము ఎంతైతే ఉందో అంత చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకొని ఎలాస్టిక్ని అయితే ఇట్లా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మిడిల్ ఉంది కదండి, అక్కడ నుంచి మనమైతే ఎలాస్టిక్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఎలాస్టిక్ పెట్టుకొని ఎలాస్టిక్ అనేది టైట్గా లాగుతూ ఉండాలి. మన క్లాత్ అనేది లూజ్గా వదిలేయాలండి. క్లాత్ అనేది లూజ్గా వదిలి ఎలాస్టిక్ అనేది టైట్గా మనం నడుమంతా సరిపోలు కూడా అట్లా టైట్గా లాక్కుంటూ రావాలి. నేను చూపిస్తున్న విధంగా క్లాత్ అయితే లాక్కూడదండి, క్లాత్ అయితే సాగదీయకూడదు. ఎలాస్టిక్ వేయడం చాలా కష్టం అనుకుంటారు కదా, ఎలాస్టిక్ అయితే చాలా ఈజీ అండి ఇట్లాంటి ప్యాంట్లకు వేయడం. ఇట్లా ఎక్స్ట్రా మనం కరెక్ట్గా మనం కుట్టిన దాని వైపే అది కరెక్ట్గా రావాలండి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చినా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకొని కూడా మనం కవర్ చేసుకుంటూ ఎలాస్టిక్ వేసుకుంటూ రావచ్చు. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకొని మనం అయితే కవర్ చేయొచ్చండి దాన్ని. అట్లా చేసుకుంటా మనం బెల్ట్ అయితే అటాచ్ చేయొచ్చు. ఎలాస్టిక్ అనేది నడుముకి ఇట్లా ఎలాస్టిక్ అనేది నడుముకి ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎలాస్టిక్ అయితే మనము అటాచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు పై కుట్టు అయితే మళ్ళీ పైన కూడా ఇంకో కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఎలాస్టిక్ అయితే చూడండి ఇట్లా అయితే వచ్చింది నడుముకి. ఇప్పుడు పైన కూడా మనము అట్లానే ఇట్లా లాక్కుంటూ ఎలాస్టిక్ని జాగ్రత్తగా పై కుట్టు కూడా వేసుకుంటూ రావాలి. అంతే అండి. ఇప్పుడైతే కింద కాళ్ళ దగ్గర అయితే మనం ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా, అదైతే కుట్టుకోవాలండి ఫోల్డ్ చేసుకొని. అలాగే ఇంకొక వైపు కూడా ఫోల్డ్ చేసుకొని కాళ్ళ దగ్గర ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. అంతే అండి, ఇప్పుడు జాయిన్ చేసేసుకోవడమే. కరెక్ట్గా సైడ్ కరెక్ట్గా కుట్టు అనేది కరెక్ట్గా చూసుకొని క్లాత్ని సాగదీయకుండా ఇట్లా జాయిన్ చేసుకోవాలండి. కిస్తా దగ్గర వచ్చేవరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. అలాగే ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే ఇది ప్యాంట్ పిగిలిపోతుంది కదా, చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. అంతే అండి, స్ట్రైట్ కట్ ప్యాంట్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. పాకెట్ కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఎలాస్టిక్ కూడా చూసారు కదండి ఎంత ఈజీగా వేసుకోవచ్చు.
నేనైతే ఫస్ట్లో ఎలాస్టిక్ అసలు వేయడం నాకు వచ్చేది కాదండి. నేను కూడా ఇట్లానే మెల్లగా చూసుకొని నేర్చుకున్నాను. పాకెట్ కూడా పెట్టేదాన్ని కాదు. అలా మెల్లగా ఒకటే ఒకటే నేర్చుకున్నానండి. ఇప్పుడైతే నేను చాలా ఈజీగా కుట్టుకోగలుగుతాను. థ్యాంక్ యూ.